జనసేన పార్టీ ప్రకాశం జిల్లా రియాజ్ గారు మెచ్చిన నచ్చిన తమ్ముడు కళ్యాణ్ ముత్యాల. రియాజ్ గారితో కళ్యాణ్ ముత్యాల ప్రయాణం అందరికీ తెలిసిన విషయమే. జనసేన పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటూ కూడా అనేక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఈరోజు రియాజ్ గారి బర్త్డే సందర్భంగా కూడా దాదాపుగా 10-15 కార్యక్రమాలకు మీరు శ్రీకారం చుట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంది? మొదటి నుంచి కళ్యాణ్ గారిని నమ్మి అంటే ఇష్టపడి అభిమానంతో ఆయన వెంబడి తిరిగిన వ్యక్తి రియాజ్ గారు. మేము పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయన ఒక అంచురుడిగా కాదు, ఒక సైనికుడిగా ఆయన ఏమన్నా చెప్తే అవి పనిచేసే వ్యక్తి. అలాంటిది జిల్లా అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్నటి నుంచి మేమందరం రాజకీయంగా అందరూ ఉన్నవాళ్ళం కదా, అందరం మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అభిమానుల నుంచి ముఖ్యంగా రాజకీయ కార్యకర్తలుగా మారిన వ్యక్తులం. అలాంటి వ్యక్తులను ప్రోత్సహించిన మంచి వ్యక్తి రియాజ్ గారు. కొంతమంది అంటారు ఇంకా అధికారం వచ్చింది, మీ అన్నకి ఇంకా ఏం పదవి రాలేదు ఏందని. పదవులు ఆశించే వాళ్ళు ఆశిస్తారు, పదవి రాకపోతే అలుగుతారు, ఇంట్లో ఉంటారు, కనపడరు, లేకపోతే అప్పుడు దాకా పని చేయరు. పార్టీ పదవి ఇచ్చినా ఏకపోయినా ఖచ్చితంగా కళ్యాణ్ గారు తమ్ముడు లాంటి వ్యక్తి, ఆయనకి రియాజ్ అన్న ఖచ్చితంగా చేస్తారు. సమితి స్థానం ఏదైనా ఓపిక అనేది ఉండాలి. ఏదో కష్టంతో విలువ తెలిసిన వాడికి తెలిసిద్ది. ఈ రియాజ్ గారు ఇవ్వలేదని ఇప్పుడు ఇంకా రాలేదని వస్తుంది ఖచ్చితంగా. ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. ఎవరైనా ముగ్గురు అన్నారని ఎవరైనా మా బోటోలు బాధపడతారు. ఆయన అసలు అదేమనరు. కళ్యాణ్ గారు మంచి స్థానంలో నిలబెడతారు ఖచ్చితంగా. ఇలానే ప్రతి సంవత్సరం మేము ఈయన కార్యక్రమాన్ని చేస్తాము. రియాజ్ అన్న గారి పుట్టినరోజు కార్యక్రమం చేస్తాము. ఎందుకంటే ఆయనతో పాటు గత 5 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు, చాలా ల్యాండ్ భూ కబ్జాలు కానీ, ఎర్రజల్ల కొండ మీద అక్రమ మైనింగ్ని కానీ, ఇట్లా చాలా అక్రమాలను బయటకు తీసిన వ్యక్తి రియాజ్ గారు. జనసేన పార్టీ అధ్యక్షుడు కళ్యాణ్ గారి అడుగుజాడలో నడుస్తూ అలాంటి సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆ రోజుల్లో ఇప్పుడు మాట్లాడి అదే పార్టీ అదైపోయింది ఇదైపోయింది ఏం కాలేదంటే, మన ఇంట్లో మనమే ఉంటాం, మన పని మనం చేసుకుంటాం, మనం చూసుకుంటాం. కానీ ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరైనా ముందుకు రండి, కలిసి పనిచేద్దాం, అప్పుడు మాట్లాడండి. ఎందుకంటే మన ఇంట్లో మనం ఉంటాం, మన ఇంట్లో మనం ఉండి మన పని మనం చేసుకుంటాం, మన చేసుకుంటా మనం ఇంకొకరిని కించపరచకూడదు. ఇలాంటి ఎన్నో అవమానాలు కొంతమంది చూస్తారు. ఫలానా ఇలా వచ్చింది, ఏమన్నా ఆయనకు అది వచ్చినాయి అంటారు. దాని వెనకాల ఎన్నో బాధలు ఉంటాయి. ఆ బాధను కూడా గుర్తించండి. ముందు మీరు ప్రోత్సహించినా మెచ్చుకోకపోయినా దయచేసి ఏ వ్యక్తుల్ని కొంతమంది బుద్ధిహీనులకి చెప్తున్నాను. ఎందుకంటే సహాయం పొందిన వాడికి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సహాయం పొందిన వాడికి మంచి చేయకపోయినా చెడు చేయకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య చాలా చూసాం. వాళ్ళ గురించి వాళ్ళు ఏందో ముందు తెలుసుకొని ఒక వ్యక్తి గురించి మాట్లాడేది ఏదన్నా మాట్లాడితే ఒకటి, వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు, శూన్యం. మాట్లాడలేక కాదు, మీరు మాట్లాడినంత ఈజీగా మేము కొన్ని అంటే మీరు ఓపెన్గా ఈరోజు పుట్టినరోజు కాబట్టి చెప్తున్నాను. కొన్నిసార్లు అకేషన్ కాకపోవచ్చు, మాట్లాడితే మళ్ళీ మనం మాట్లాడితే ఇంకోలాగపోవద్దని ఆగిపోతాం. అంతేగాని మాట్లాడలేక కాదు, ఇంకా నిత్యంగా మాట్లాడచ్చు. కానీ చండాలంగా ఉంటుంది. పార్టీ పరువు ఉంటుంది, డిగ్నిటీ ఉంటుంది. కష్టం అవతల వాళ్ళ కష్టము వాళ్ళ అభిమానించే వాళ్ళు బాధపడతారు. పార్టీకి పనిచేయని వాళ్ళు కూడా పార్టీకి ఏదో ఓడదీసామని చెప్తుంటే మాకు చాలా ఈ మధ్య నవ్వు వస్తుంది. చాలా ఈ సోషల్ మీడియాలో కొంతమంది హైప్ చేసుకోవడం తప్ప, అలానే కొంతమంది ఏదో ఒక పెద్ద స్థాయి వ్యక్తులు అని చెప్పుకుంటారు. కానీ కనీసం పోటీ పెట్టలేని వ్యక్తులు కూడా ఈ మధ్య రియాజ్ గారిని ప్రెస్ మీట్ పెట్టి విమర్శించారు. పోటీ పెట్టలేని వ్యక్తులు ఎంతవరకు సబబు? గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు ఏం చేశారు పార్టీ అంటే? మన పరిధి ఆయన మీరేం చేశారు అనలేదు, ఎవరు మేము అడగలేదు. ఈరోజు ఒంగోలులో 12 నియోజకవర్గాలు ఉంది. 12 నియోజకవర్గాల్లో ఒంగోలులో ఎలా ఉంది, అవతల ఎలా ఉంది చూసుకోండి, అదే బ్యారేజ్ చేసుకోండి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. మనకి ఈరోజు అధికారంలో ఉన్నాం, తెచ్చుకున్నాం. 14 నుంచి 19 దాకా ఎవరు ఏం పని చేశారనే తెలుసుకోవచ్చు ఈజీగా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ దేవుడు మీకు ఇలాంటి బుద్ధిని రాకుండా చూడాలని ఖచ్చితంగా కళ్యాణ్ గారు ఏం చెప్తే రియాజ్ గారు అది చేస్తారు. రియాజ్ గారు ఏం చెప్పినా వెళ్ళిన వేళ ఏ సమయం అయినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం.
మొదటి నుంచి ఆయనతో నమ్మి వెంటగా నడిచి ఆయన కూడా నన్ను ఒక తమ్ముడిగా గౌరవిస్తాడు. అదేవిధంగా ముందుకు వెళ్తామని రాను రోజుల్లో ఆయన మరింత ఉన్నతమైన పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో కూడా 12 సంవత్సరాల నుంచి మీరు సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది పార్టీలో చేరి కూడా బాలినేని వర్గం అని ఒకవైపు, రియాజ్ వర్గం అని ఒకవైపు, ఇది నేను చెప్పేది కాదు, సోషల్ మీడియా కానీ మిగతా ఛానల్స్ కానీ అదేవిధంగా ప్రింట్ మీడియాలో కూడా ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయి అని జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది. దీన్ని మీరేమంటారు? ఏ వర్గాలు లేవండి, ఉన్నదంతా ఒకటే వర్గం, పవన్ కళ్యాణ్ గారి వర్గం. మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు ఒకే సైడ్ ఒక పార్టీ లైన్లోనే ఉన్నారు. ఆ వర్గం ఈ వర్గం లేదు. నాయకులు వస్తుంటారు పోతుంటారు. పార్టీ నడిపింది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ నడిపింది పవన్ కళ్యాణ్ ఇక్కడే కాదు, స్టేట్ వ్యాప్తంగా జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు నడిపిన పార్టీ ఇది. ఏమీ ఆశించకుండా ఆ జెండాని కాపాడుకున్న వ్యక్తులు జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. అభిమానం నుంచి కార్యకర్తగా మారిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. ఏదో వచ్చారు సోషల్ మీడియాలో, ఎలక్షన్స్ ముందు కొంతమంది వచ్చారు, అటు ఇటుగా వచ్చారు, కానీ పనిచేసిన 99% అందరూ అట్లానే ఉన్నారు. ఒక వ్యక్తి ఏదో ఈ రోజుల్లో ఇదివరకంటే మీడియాలో పేపర్లో రాసి టీవీలో చూస్తే కనీసం పలానా వాళ్ళు అని తెలిసింది. ఈరోజు ఏముంది, సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, అందరూ నాయకులే. గ్రౌండ్ లెవెల్లో బూత్లో కూర్చోలేము, బూత్లో కూర్చోబెట్టి బూత్లో 10 ఓట్లు వేయలేము. బూత్లో గొడవలు అవుతుంటే అమ్మో మనకెందుకు అంటారు. ఏదైనా కేసు అయితే పోలీస్ స్టేషన్కి ఎమ్మటికి 10 మంది రారు. అలాంటి వ్యక్తులు కూడా ఈరోజు నాయకుడిని, నాయకత్వాన్ని ప్రశ్నించే ముందు మీ మొహం మీద పడి ఆ ఉమ్మ మీ మీద పడిద్దని చూసుకోండి. ఒకే ఒక మాట, ఏం చేశారు అసలుకి? మన ఇంటి పక్కన వాళ్ళు మన పక్కన రారు. పాపం ఓపెన్గా చెప్తున్నానండి, ఇప్పుడు దాకా పనిచేసిన వ్యక్తులు, అటు ఇటుగా వచ్చిన వ్యక్తులు ప్రతి ఒక్కరికి ముందు వెనక, అంతేగాని ఖచ్చితంగా మాకు ఇప్పుడే కూటమి వచ్చింది, ఇప్పుడిప్పుడే అందరికీ ఏమన్నా చేయాలని చూస్తున్నారు. విడతల వారికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి న్యాయం అయితే చేస్తారు, ఖచ్చితంగా ఇది హామీ అయితే ఇస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు కొంతమంది కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, కొంతమందికి లోన్స్ కావచ్చు. ఎందుకంటే ఇప్పటికీ మనం కూడా మన పార్టీ కూటమిలో ఉన్న చాలామందికి మనకి పనిచేసి ఉంటారు. వాళ్ళు యువత కానీ పెద్ద కానీ వాళ్ళందరికీ హామీలు అయితే ఇచ్చున్నాం. చిన్నగా ఒక్కొక్కరు చేస్తున్నాం. ఎందుకంటే ప్రయారిటీ వైజ్ చేయకపోతే రేపొద్దున దెబ్బతినేది అక్కడ బలమైన చోట కూడా దెబ్బతిన్నిద్ది. అందుకనే ఆ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మాత్రం చేయడానికైతే రియాజ్ గారు స్థానిక ఎమ్మెల్యే జనార్దన్ గారితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం.